అన్నా చెయ్యవన్నా. మీరందరూ కలిసి ఇచ్చారు కదయ్యా. అది ఇది కాదు, నువ్వు చేతులు ఇవ్వన్నా. నువ్వు మంచి పని చేశావు. చూడు, నా మూడు బాలేదు. నేనేం చేస్తున్నానని దాని గురించి కామెంటరీ వద్దు, వెళ్ళి ఇక్కడ నుండి. ఏదో చేస్తామని అన్నారు కదయ్యా పెద్దవాళ్ళు. యూ డోంట్ వరీ, ట్రస్ట్ మీ. జరిగేదంతా మంచికే. మంచిదే, జరిగేదంతా మంచికే. మూర్ఖులకి కొత్తిల్లు, అలాగే అమ్మ ఆశీర్వాదం. ఇక్కడ నుండి అంతా మంచి జరుగుతుందిరా నీకు. ఫోన్ స్విచ్ ఆన్ అవ్వచ్చు, కొత్త ప్రేమ కూడా స్టార్ట్ అవ్వచ్చు. చెప్తున్నాను. సీతమ్మ, బాగా రెడీ అవ్వు. ఈరోజు మీ ఆఫీస్లో పూజ కదా, అందుకే సూపర్ గా కనిపించాలి. అంటే నేను ఇప్పుడు సూపర్ గా కనిపించను అనా? అయ్యో సీతమ్మ, నువ్వెప్పుడు అయినా సూపరే. కానీ మా స్కూల్లో ఫంక్షన్ ఉన్నప్పుడు నువ్వు నన్ను రెడీ చేస్తావు కదా, అలా రెడీ అవ్వు నువ్వు. ఓ, ఏంటి తల్లి కూతుళ్ళు ఇంకా గొడవ పడుతూనే ఉన్నారా? గొడవ లేదమ్మా. మరి అమ్మ లోపల నుండి తలుపేసుకుంది, నువ్వు బయట నుండి అరుస్తున్నావు. సీతమ్మకి ఎలా రెడీ అవ్వాలో చెప్తున్నాను. అవునా? నేను కూడా అంతే. మీ అమ్మని రెడీ చేయడానికి ఏం తీసుకొచ్చానో చూడు. ఇది గనక సీతమ్మ వేసుకుంటే సూపర్ గా కనిపిస్తుంది. ఎలా ఉంది? ఎందుకే బాలేదా? ఏదో మిస్సింగ్. ఏం మిస్సింగు? సీత, ఆఫీస్లో పూజ ఈరోజే కదా, నువ్వు చూస్తే నార్మల్గా వెళుతున్నావు. ఇంకెలా వెళ్ళాలమ్మా? చీర కట్టుకోవచ్చు కదా సీత. చీరనే మిస్సింగ్. అమ్మా, చీరని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఏం కష్టమమ్మా సీత, పండగంటే ఈ కాలం అమ్మాయిలు ఎంత బాగా రెడీ అవుతారో. కాని నువ్వేమో చీరనే మిస్సింగ్. సీతమ్మ, నువ్వు చీర కట్టుకో, సూపర్ గా కనిపిస్తావు. అమ్మమ్మ మనవరాలు కలిసి ఏదో ప్లాన్ చేసుకుని వచ్చినట్టున్నారు. నాకు లేట్ అవుతుందమ్మా, నేను వెళ్తాను. లేట్ ఏమీ అవదు సీత, చీర కట్టుకోవడం 5 నిమిషాల పని. వెళ్ళు, ఏ చీర కట్టుకున్నా నువ్వు లక్షణంగా ఉంటావు. కట్టుకునిరా. సీతమ్మ, నువ్వు చీర కట్టుకుని తీరాలి. రారా రా. Who is that? కర్మ, తాగిందంతా దిగిందా లేకపోతే ఇంకా ఏమైనా పిచ్చాట్లున్నాయా? ఆటలా ఆడింది ఎవరి వల్ల? విశ్వ, తాగి పిచ్చి పిచ్చిగా వాగి నా మీద తోసయ్యద్దు నువ్వు. పోనీలే భార్గవి, నీకు నిజాన్ని సహించుకునే బుద్ధి ఎక్కడుంది చెప్పు. నేను నిజాన్ని సహించుకోను, నిన్ను కూడా సహించలేను. తలనొప్పిగా ఉంది. వేడి నీళ్ళు పెట్టడానికైనా ఒక అమ్మాయి ఉండాల్సింది లైఫ్లో.
తాగిన మత్తులో నిన్న మాట్లాడిందంతా గుర్తుందా లేక మర్చిపోయావా? ఖచ్చితంగా మర్చిపోలేదు. నేను ఆఫీస్లో ఏమీ చేయలేననే కదా నీ ఉద్దేశం. అయ్యో షడప్ విశ్వ. అది కాదు, ఆ సీత ట్రాన్స్ఫర్ చేయించే విషయం. ఓ అదా. ఇచ్చుడు, ఆఫీస్లో అందరూ పండగ హడావిడిలో ఉంటారు. పని స్లోగా జరుగుతుంది. నువ్వు అక్కడికి వెళ్ళి నీ పని మాత్రం మర్చిపోకు, సరేనా? ముందు లేచి ఆఫీస్కి రెడీ అవ్వు, వెళ్ళు. నీకు చెప్పిన ఒకే ఒక్క పనిని సరిగ్గా చేసిపెట్టు. వేణీళ్లు కావాలంటే పని మనిషిని అడుగు. గుడ్ మార్నింగ్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? హాయిగా పడుకున్నావని అర్థమైంది, అందుకే నేను డిస్టర్బ్ చేయకుండా నిన్నే చూస్తూ నిలబడ్డాను. ఎందుకురా నువ్వు పాజిటివ్ లవర్ లాగా చేస్తున్నావుంట్రా? పొసెసివ్ లవర్ని ఏం కాదులే, కానీ పొసెసివ్ లవర్ నుండి నేను కాపాడుతున్నాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావు కదా. ఎస్, వెరీ గుడ్. గుడ్ బాయ్, గుడ్ బాయ్. నేను అడిగిన ప్రశ్న గురించి ఆలోచించావు కదా. అరే. ఇప్పుడే ఏం చెప్పకు, టైం తీసుకో. ఈ రోజు సూర్య ఆఫీస్ కు వస్తాడో రాడో నేనే వెళ్ళి అడుగుతాను. అప్పటి వరకు నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటూ ఉండు, ఓకే? చూడు, నేను ఇప్పుడు అన్ని దాచుకొని మాట్లాడలేను. నువ్వు సీత గారిని ప్రేమిస్తున్నావా లేదా? సీతమ్మ రెడీయా? అయిపోయాను, రెడీ. వస్తున్నాను. అప్పటి నుండి ఎదురు చూస్తున్నాము. వస్తున్నానమ్మా. వావ్ సీతమ్మ, సూపర్ గా కనిపిస్తున్నావు. ఫోటోలో దేవత కనిపిస్తుంది కదా, అలాగా. కరెక్ట్గా చెప్పావే. నా దిష్టే తగిలేలా ఉంది మీ అమ్మకి. నా దిష్టి కూడా తాగుతుంది. రా. అమ్మమ్మ ప్లీజ్ వద్దమ్మా. ఎందుకు? అమ్మాయిలు నగలు వేసుకుంటేనే బావుంటారు. వేసుకో, అందరూ వేసుకుంటారు కదా. నువ్వేంటి, వేసుకో. సీతమ్మ, నేను చూస్తుంటే నాకు కూడా చీర కట్టుకోవాలనిపిస్తుంది. కట్టుకుందు. దానికి ఇంకా చాలా టైం ఉంది. అమ్మమ్మ, ఇంత చిన్న చీర దొరుకుతుందా? దొరుకుతుందమ్మా. వచ్చే సంవత్సరం నీకోసమే అలాంటి చీరను తెప్పిస్తాను. శాంత, నువ్వు ఇక్కడున్నావా? పూలు తెమ్మన్నావు కదా, తీసుకో. రేట్ ఎంత ఎక్కువగా ఉందో తెలుసా? ఇదేంటండి మీరు? దేవుడి పూజకి చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు తీసుకురమ్మంటే ఈ మల్లెపూలు తెచ్చారండి మీరు. ఇవి పూజకు పనికిరావా? సరిపోయింది. 45 సంవత్సరాల నుంచి మీతో ఎలా సంసారం చేశానో ఏమో. దేవుడి పూజకి పువ్వులు తెమ్మంటే పెళ్లి పిల్లకి తెచ్చినట్టు ఈ పూలు తెచ్చారేంటండి? సీత, మీ నాన్న మతిమరుపు ఒకసారి మంచిదే అవుతుంది. ఇలా తిరుగు. అమ్మా ప్లీజ్ అమ్మా, నాకొద్దమ్మా ఇవన్నీ. ఎందుకు? అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఇది చాలా ఓవర్గా కనిపిస్తుంది. ఏమీ లేదు. అమ్మాయిలు ఎంత అలంకారం చేసుకుంటే అంత బావుంటుంది. ఈ కాలం అమ్మాయిలు ఎంత అలంకరణ చేసుకుంటారు. నువ్వేదో వయసు అయిపోయిన సన్యాసిలాగా ఉంటావు. ఏంటో నువ్వు. వదిలేస్తే
ఇప్పుడు మళ్ళీ మీ అమ్మ సావిత్రి అయిపోతుంది. అవును, సావిత్రి కంటే తక్కువే ఉంది నాకు. ఆ, సావిత్రి అంటే ఎవరు? సావిత్రి గారు అంటే పాతకాలంలో పెద్ద హీరోయిని. మీ తాతయ్యకి సావిత్రి గారంటే చాలా ఇష్టం. మీ తాతయ్య ఒక సినిమా కూడా చూడకుండా ఉండలేదు. చూడు మీ తాతయ్యని, కదా అండి? ఇప్పుడు చూడు ఎంత బాగున్నావో నువ్వు. మీలాంటి అమ్మాయిలు అలంకరణ చేసుకోకుండా ఉంటే ఆ దేవుడు కూడా మెచ్చుకోడు. ఇక నుండి ఇలాగే రెడీ అవ్వాలి నువ్వు. సీతమ్మ సెల్ఫీ. ఇవ్వు. సీత, అచ్చం పెళ్లి కూతులాగే కనిపిస్తున్నావు నువ్వు. అమ్మమ్మ తను కూడా పాత హీరోనా? ఎవరే? పెళ్లి కూతురు అని అన్నావు కదా అమ్మమ్మ. పెళ్లి కూతురు గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు అమ్మకి ఆఫీస్కి టైం అయింది. అమ్మని ఆఫీస్కి వెళ్ళని. చూడమ్మా, ఇక్కడ అసలు నేను నాలానే లేను. నేను ఎవరో కొత్త అమ్మాయిలా కనిపిస్తున్నాను. కొత్త అమ్మాయికి ఇక నుండి జీవితమే కొత్తగా మొదలవ్వాలని కోరుకుంటున్నానమ్మా. వెళ్ళిరా. సరే అమ్మా, వస్తాను నాన్న. బాయ్ తల్లి. బాయ్ సీతమ్మ. మ్వా. దేశాయి కంపెనీలో దేవికలు వచ్చేసింది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా ఈసారి పనులు కూడా చేస్తున్నారు. ప్రతిసారి స్వీట్ మాత్రమే తీసుకెళ్లేవాళ్ళం, కానీ ఈసారి ఆఫీసులోనే పూజ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. దానంతటికి కారణం మన అశోక్ సారే. ఏ అలాంటిదేం లేదు, అంత పెద్దవాళ్ళ దయ. హాయ్, హ్యాపీ దసరా, హ్యాపీ దసరా, హ్యాపీ. కలర్ఫుల్ కలర్ఫుల్, వెరీ గుడ్. హాయ్, ఏంటయ్యా నువ్వేనా ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్? పంచి జాగ్రత్త. సార్, పెద్దవాళ్ళు అంటే విశ్వ సార్ గురించా సార్ మీరు మాట్లాడేది? హాయ్ హాయ్ అందరికీ హాయ్, హ్యాపీ దసరా. ఏంట్రా విశ్వాసారని నా గురించి ఏదో మాట్లాడుతున్నావు? సార్, ఇదంతా చేయమని చెప్పి మీరే చెప్పారని సార్ అన్నారు. ఏంటి దీనంతటి నేనా? యా 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 నేనే చెప్పాను. వాడంతే, ఎప్పుడు పెద్దవాళ్ళంటే వాడు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. సార్, నేను చెప్పింది బాస్ గురించి. బాసా? హ్యాపీ దసరా సార్. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా విశ్వబాబాయ్ నీకు కూడా అశోక్. హ్యాపీ దసరా. హాయ్ ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. స్వీట్ తీసుకోండి. ఏంటమ్మా, దసరాకి నాగవల్లి కదా సంతోషంగా ఉండేది, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. నీకు స్వీట్ క్యాన్సల్. ఏ ప్రియా, పండక్కి స్వీట్లు పంచుతున్నావు? పండక్కి కాదు మరి థ్యాంక్ యూ. హాయ్ సార్. హలో, హ్యాపీ దసరా. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఓ హాయ్, ఫోను ఒక నిమిషం వస్తాను. ఓకే. హలో. ఓకే. యా బేబీ. కొత్త ఇల్లా మేడం? రామింటి పక్కనే ఇల్లు దొరికింది. కంగ్రాచులేషన్స్. ముయ్యరా నోరు. దొరికిందని ఏదో దారిలో 10 రూపాయలు దొరికినట్టు చెప్తున్నారు. సొంత ఇల్లా మేడం? అబ్బాబాబా, స్వీట్ ఇస్తే ఒక కంగ్రాచులేషన్స్ ఓ ఆల్ ది బెస్టో చెప్పాలి. అన్ని క్వశ్చన్సా? ఓ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మంచి జరగాలి. అద్దె ఇంటికి వెళ్ళడానికి ఇంత సందడి చేయాలా? ఎందుకు? అద్దెల్లైతే ఇల్లు కాదా? సొంతదైతేనే ఇల్లు అవుతుందా? అవును, నీది సొంత ఇల్లా అద్దిల్లా? నేను అడగనే లేదు. చెప్పు చూద్దాం.
చేరండి. సార్ ఆ ఆ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి. సార్ ఎప్పుడు మాటలే సార్. తను ఎప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నదో అన్నదే డౌట్. ఈ పనే చేయదు, ఎప్పుడు ముచ్చట ముచ్చట ముచ్చట. అవునా? మ్, ఒక పని చేయండి, ఆ అమ్మాయిని వేరే టీం నుండి ఆడించండి. అంటే ట్రాన్స్ఫర్ చేయండి అని. ట్రాన్స్ఫరా? మ్మ్. అంటే ఏయ్! ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫర్ అన్నయ్యా, దానికి వేరే అర్థం కూడా ఉంటుందా? ఎందుకు ఏంటి అని అడక్కండి. ఎందుకు ఏంటి నాకు కూడా తెలియదు. సరేనా? మీరు నాకు ఏ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓ తనని ట్రాన్స్ఫర్ చేసేయండి, నాకు కొంచెం పనుంది, వస్తాను. సార్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి సార్? ఏయ్! ఏ టీంలో తక్కువ ప్లేయర్స్ ఉంటారో ఆ టీంలో ఆడించండి. ఆ. మేనేజర్ అంటే మేనేజర్, 12th ప్లేయర్ కింద కూడా పనికిరారు మీరు. థు. వీళ్ళెవరో తెలుసా నీకు? నాకు రామాయణమే తెలుసు. రామ సీత తెలీదా అమ్మమ్మ? పెళ్లి కూతురు ఎవరు అని అడిగితే దేవుడు బొమ్మలు చూపిస్తావేంటమ్మమ్మ? నీకు అర్థం అవ్వాలి కదా, అందుకే. ఇప్పుడు సీత రాముడికి ఏమవుతుంది? భార్య. నేను తాతయ్యకి ఏమవుతాను? భార్యని. అందుకే పెళ్లి అయ్యేటప్పుడు నేను పెళ్లి కూతుర్నయ్యాను, మీ తాతయ్య పెళ్లి కొడుకయ్యాడు. అంటే సీతమ్మలాగా రెడీ చేశారా? నేను అప్పుడు ఎంత అందంగా ఉండేదాన్నో తెలుసా? ఇప్పుడు కూడా నువ్వు సూపర్ గా ఉన్నావు. రెడీ చేస్తే పెళ్ళి అయిపోతుందా అమ్మమ్మ? రెడీ అయితే పెళ్లి చేసుకున్నట్టు కాదు బంగారం. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కొత్త పీటల మీద కూర్చొని అబ్బాయి అమ్మాయికి తాళి కట్టినప్పుడే పెళ్ళైనట్టు. సినిమాలో చూపిస్తారు కదా, అలాగా? అలాగే. నేనెప్పుడు పెళ్లి చూడలేదు, టీవీలో మాత్రమే చూశానంతే. సీతమ్మకు కూడా అలాగే పెళ్ళయిందా? నాన్న ఇంకా సీతమ్మ ఒక పక్కనే కూర్చుని ఉన్నారా? అవును తల్లి. నాకు సీతమ్మ పెళ్లి చూడాలి అని ఆశగా ఉంది. నీ మాటలు నిజమవ్వాలి తల్లి. అమ్మమ్మ, శ్రేయస్ ఇంట్లో బొమ్మలు పెడుతున్నారు. నేను కూడా పెట్టానా? అందరినీ పిలిచి నా బొమ్మల్ని చూపిస్తాను. సరే బంగారం, సీతమ్మన్ రాని తర్వాత అందరం కలిసి బొమ్మలు పెడదాం. కానీ నేనే బొమ్మల్ని చూపిస్తాను. రామ సీతతోనే స్టార్ట్ చేస్తాను.